చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దయగలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయం ముందు మమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని స్తుతించుకుంటూ మీ మాటలు విని గ్రహించుకుంటూ మాకు దయ చూపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. దేవా తండ్రి, వినిచున్నప్పుడు ఇవి మా హృదయాల్లో భద్రపడినట్లుగా సహాయం దయచేయండి. మమ్మల్ని మేము గ్రహించినట్లుగా మీ ఆత్మను మా మీద కుమ్మరించండి. దేవ బోధిస్తున్న నాకు మీరే ఆత్మ ద్వారా సామర్థ్యం అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 35 వచనాలు ఉంటాయండి. దీన్ని మనం ఆలోచన చేద్దాం. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటగా 3 వచనం నుంచి 10వ వచనం వరకు 4 వాగ్దానంతో కూడిన ఆజ్ఞలు ఉంటాయి. 11వ వచనం దేవుడు ఎవరిని శిక్షిస్తాడు అనే దాని గురించి చెప్పబడుతుంది. 13వ వచనం నుంచి 26వ వచనం వరకు జ్ఞానము ఎంత గొప్పది, దాన్ని పొందిన వానికి కలిగే లాభం ఏంటి అనే దాని గురించి మనకు అర్థమవుతుంది. 27, 28 వచనంలో ఒక ఆజ్ఞ ఉంటుంది. 27 నుంచి 31 వరకు 27 నుంచి 31 వరకు 3 ఆజ్ఞలు ఉంటాయి. 27 నుంచి 31 వరకు 3 ఆజ్ఞలు ఉంటాయి. తర్వాతగా 32, 33, 34 వచనాలు చెడ్డవారికి, అనగా దేవునికి అసహ్యులుగా ఉన్నవారికి, దేవునికి విధేయులుగా ఉన్నవారికి వారిని వేరుపరుస్తూ కొన్ని మాటలను మనకి చెప్పడం జరుగుతుంది. చివరగా 35వ వచనం జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని, బుద్ధిహీనులు అవమానభరితులవుతారని హెచ్చరికతో ముగుస్తుంది. పిల్లరా, 3వ అధ్యాయం మొదటి మాటలను చూడండి. మొదటి వచనం 2వ వచనాన్ని గమనించండి. ఇది ఒక ఉపదేశం. 3వ అధ్యాయం అంతా కూడా ఒక ఉపదేశం. ఇది ఎంత గొప్ప ఉపదేశం అంటే, ఈ ఉపదేశాన్ని గైకుంటే గనుక దీర్ఘాయువు వస్తుంది, సుఖజీవముతో గడిచేటువంటి సంవత్సరాలు వస్తాయి, శాంతి కలుగుతుంది. ఏంటండి, ఈ ఉపదేశాన్ని గనక మనం అర్థం చేసుకొని గైకొనగలిగితే మనకి దీర్ఘాయువు లభిస్తుంది, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు దొరుకుతాయి, శాంతి మనకి దొరుకుతుంది. కనుక గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఈ ఉపదేశాన్ని మరువకుము అంటున్నాడు. ఈ ఉపదేశాన్ని మరవకుము అంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మరి మనం అంతే సీరియస్ గా తీసుకొని మనం కూడా ఈ రోజు వినేటువంటి ఈ ఉపదేశాన్ని మరచిపోకూడదు. ఇది ఎంత ఉపయోగకరమైంది అంటే, అంటున్నాడు కదా కిందన మొదటి వచ్చిన 2వ భాగంలో, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అంటున్నాడు. హృదయపూర్వకంగా నువ్వు దీన్ని గైకొనాలి. ఇది నువ్వు మరిచిపోకూడదు. ఈ 2 మాటలు వింటున్నప్పుడు ఈ యొక్క ఉపదేశం ఎంత గొప్పదో మనకి మనసుకు అర్థమైపోతుంటది. మరలా చెప్తున్నాను, ఈ ఉపదేశం వల్ల మనకు కలిగేవి ఏంటండి? దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి. ఈ 3 కూడా ఉపదేశం వలన కలుగుతాయి. కాబట్టి ఈ ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు, గైకొనాలి. ఓకే కదా? మనం మరి ఉపదేశంలోనికి వెళదాం. మొదటిదిగా నేనేం చెప్పాను, 3వ వచనం నుండి 10వ వచనం వరకు వాగ్దానంతో కూడినటువంటి 3 ఆజ్ఞలు ఉంటాయని చెప్పాను కదా. ఇదిగో మరి మొదటి ఆజ్ఞను మీకు చూపిస్తున్నాను. 3వ వచనం ఆజ్ఞ, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. ఏమంటున్నాడండి? ఆజ్ఞ ఏంటంటాడండి?
దయా సత్యము అంట మనల్ని విడిచి పోనీయకూడదంట. అవి ఎలాగుంటాయంటే మెడకి నెక్లెస్ వేసుకుంటారు కదా, కంఠభూషణము నెక్లెస్. ఆ మెడకి ధరించుకున్న ఆ నెక్లెస్ లాగా నువ్వెప్పుడూ కూడా ఈ దయను సత్యాన్ని అలా ధరించుకో అంటున్నాడు. దయా సత్యము నీ మెడకు అలా ధరించుకో. నీ నోటిలోండి దయగల మాటలు రాని, నీ గొంతులో నుండి సత్యాన్నే బయటికి రానివ్వు. నీ మెడకి ఏ విధంగా అయితే నీవు ఒక నెక్లెస్ పెట్టుకుంటావో, మెడకి నువ్వు ఎలాగైతే చైన్ పెట్టుకుంటావో, అదే విధంగా నీ మెడకి దయను సత్యాన్ని పెట్టుకో. నీ నోటిలోండి వచ్చే ప్రతి మాట కూడా దయగలిగిన మాట అయి ఉండాలి. నీ లోపల నుండి బయటకు వస్తున్నటువంటి ప్రతి మాట కూడా సత్యమై ఉండాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, కంఠభూషణంగా ధరించుకో అంటున్నాడు. కంఠభూషణంగా. ఎవరైనా సరే ఒక మనిషిని మనం చూస్తున్నప్పుడు అతని మెడలోని వస్తువులు మనకు కనబడతాయి. ఆ వస్తువులను బట్టి మనం అతనికి విలువనిస్తూ ఉంటాం. మెడలో ధరించుకున్నటువంటి వస్తువులను బట్టి అతనికి విలువనిస్తుంటాం. అదే విధంగా మాటలు, దయగలిగిన మాటలు, సత్య సంబంధమైన మాటలు ఆ మనిషి నుండి వస్తుంటే గనక మనం ఆ మనిషిని ఎలా చూస్తాం? ఆ మనిషిని మనం అదే దృష్టితో చూస్తాం. దయగల మాటలు, సత్య సంబంధమైన మాటలు పలికే వాళ్ళని మనం దయతో చూస్తాం. కనుక ప్రియమైన వాళ్ళారా, మనలో నుండి దయా సత్యము బయటికి రావాలి. మన గొంతులో నుండి దయా సత్యం బయటికి రావాలి. దేవుడు అంటున్నాడు, నేను చెప్పేటువంటి ఈ మాట హృదయం మీద రాసేసుకో అంటున్నాడు. ఏంటా మాట? దయను సత్యము, దయా సత్యము నాకు నా నుండి రావాలి అనేటువంటి మాట హృదయం మీద రాసేసుకో. నువ్వు జ్ఞాపకం ఉంచేసుకో. మాటలు హృదయంలో నుండే కదా బయటకు వస్తాయి. నువ్వు మాట్లాడే మాటలు హృదయంలో నుండి గొంతు ద్వారా బయటకు వస్తాయి. కాబట్టి నువ్వు గొంతుకి దయా సత్యాన్ని కట్టేసుకో. నీ హృదయం మీద దయా సత్యాన్ని రాసేసుకో. అలా గనక నువ్వు చేసినట్లయితే నీ నోట్లోండి దయగల మాటలు, సత్యము గల మాటలే బయటకు వస్తాయి. అలా వచ్చినప్పుడు నీకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే 4వ వచనంలో, అప్పుడు నువ్వు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడవు అనిపించుకుంటావు. దేవుడు నిన్ను మంచివాడు అనాలన్నా, మనుషులందరూ నిన్ను మంచివాడు అనాలన్నా నీ నోటిలోండి వచ్చే మాటల మీద ఆధారపడి ఉంటది. నీ హృదయం మీద దయను సత్యాన్ని లిఖించుకున్నట్లయితే, నీ నోటిలోండి దయా సత్యము గల మాటలే బయటకు వస్తున్నట్లయితే దేవుడి దృష్టికి నువ్వు మంచివాడు అవుతావు, మనుషుల దృష్టికి మంచివాడు అవుతావు. కావున ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞను మనం మర్చిపోకూడదు. అంటున్నాడు కదా మొదటి వచనంలో, ఉపదేశాన్ని మర్చిపోకు. ఏమిస్తది? దీర్ఘాయువును, సుఖజీవమును, శాంతిని నీకు ఈ ఉపదేశం ఇస్తుంది. కాబట్టి మనందరం కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు జ్ఞాపకం రావాలి. మన మనస్సులో ఈ మాటలు ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా ఉండాలి. మన నోటిలో నుండి దయ కలిగిన మాటలు, సత్యం కలిగిన మాటలే రావాలని మనం తీర్మానం తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఆజ్ఞకు మనం లోబడతామో మనం అప్పుడు దేవుని దృష్టికిని, మనుషుల దృష్టికిని మంచి వాళ్ళం అని అనిపించుకుంటాం. ఇదిగో మరి ఇది నీకు, ఈ మేలు నీకు కలగాలంటే, నువ్వు మంచివాడివే అని దేవుని చేతను, మనుషుల చేతను అనిపించుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలి? దయగలిగిన మాటలు, సత్యం మాటలు పలికేవాడిగా ఉండాలి. రెండవ ఆజ్ఞలోనికి వెళ్దామండి. 5-6 వచనాల్లో ఉంటుంది అది. ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఈ ఆజ్ఞ ఏంటండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. కూడా బుద్ధి ఉంటుంది. మన బుద్ధికి వచ్చినట్లుగా మనం కార్యాలు చేసే వాళ్ళంగా ఉండకూడదు. మన బుద్ధి ప్రకారం మనం ప్రవర్తించకూడదు. మన ప్రవర్తన అంతటినీ కూడా
దేవుని మీద నమ్మకం ఉంచి మన పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడి ఆయన బోధించినటువంటి ఆజ్ఞలకు అనుకూలముగా మన ప్రవర్తన ఉండాలి. ఉదాహరణకు చెప్తున్నాను, మన బుద్ధి చెబుతుంది పొరుగింట్లో ఏదో చూసి దాన్ని కావాలని. మన బుద్ధి చెప్తూ ఉంటది పొరుగు వారి ఇంట్లో ఏదో చూసిందని కోరుకుంటది మన బుద్ధి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ పొరుగు అనేది ఏది ఆశపడకు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మన బుద్ధిని ఆధారం చేసుకొని కాదు గాని దేవుని ఆజ్ఞని ఆధారం చేసుకొని మనం పొరుగువాని మీద ఆశపడకూడదు. మన బుద్ధి ఎలాంటిదంటే దేవుని కానీ దేవుని మాట చెప్తుంది ఆయనకు మాత్రమే మొక్కమని. చూడండి ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞలన్నిటిని మీరు ఒకసారి మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి ఒకసారి మీరందరూ కూడా దేవుని ఆజ్ఞల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏమని చెప్తున్నాడు? దొంగలి వద్దు అని చెప్తున్నాడు. కొన్ని సార్లు మన బుద్ధి దొంగతనం వైపు నడిపిస్తుంటది, కానీ మనం దానికి ఒప్పుకోకూడదు. మన బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు అన్న దాని మీదనే మన ప్రవర్తన ఉండాలి. కొన్ని సార్లు మన బుద్ధి అబద్ధాల వైపు నడిపిస్తుంటది, కానీ దేవుడు అంటున్నాడు కదా అబద్ధం ఆడకూడదు అని. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన బుద్ధి ప్రకారంగా మనం వెళ్ళకూడదు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం వెళ్ళాలి. తల్లిదండ్రులను గౌరవించమని దేవుని వాక్యం చెబుతుంది. మన బుద్ధి అగౌరవపరిచే విధంగానే ఉంటది. కాబట్టి మనం దేవుని ఆజ్ఞల ప్రకారమే మన ప్రవర్తన అనేది ఉండాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటి మీదనో ఆయన అధికారానికి ఒప్పుకుంటామో, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, నీ త్రోవలను సరళం చేస్తాను అంటున్నాడు. నీ త్రోవలను దేవుడు సరళం చేస్తుంటాడు. నీ బుద్ధి ప్రకారం నువ్వు వెళ్తే నువ్వు ఇరుకైన మార్గాల్లో ఇరుక్కుపోతావు, పాపం నిన్ను కబలించేస్తుంది, నువ్వు నరకానికి పోతావు. కానీ దేవుని ఆజ్ఞలు చొప్పున గనక నువ్వు నడిస్తే గనక దేవుడు నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవుడు నిన్ను నెమ్మదిగా నడిపిస్తాడు. దేవుడు నిన్ను ఆయాసం నుండి విడిపిస్తాడు. దేవుడు నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. మరి చూడు, దేవుడు సరళం చేసే త్రోవల్లో నువ్వు వెళ్ళాలి అంటే గనక, నీవు చక్కగా ఆయన మార్గాల్లో నువ్వు నడవాలి అనుకుంటే గనక, నువ్వు చక్కగా ఆయన ఉండేటువంటి పరలోకానికి వెళ్ళిపోవాలని అనుకుంటే గనక, నువ్వు చేయవలసింది ఏంటంటే నీ బుద్ధిని అనుసరించి కాదు గాని దేవుని మాటలను అనుసరించి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడిచేవాడిగా ఉండాలి. మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. నీ మనసు చెప్పినట్టు, నీ ఆలోచన చెప్పినట్టు, నీ ఇరుగు పొరుగు చెప్పినట్టు, నీ బంధువులు చెప్పినట్టు కాదు. నువ్వు ఎవరు చెప్పినట్టు బ్రతకాలి? దేవుడు నీకు బోధించినట్టు బ్రతకాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞను కూడా మనం మర్చిపోకూడదు. మన ప్రవర్తన దేవుని అధికారానికి లోబడి ఉండాలి. అప్పుడు మన త్రోవలను దేవుడు సరళం చేస్తాడు, మనకు నెమ్మదినిస్తాడు, మన బ్రతుకులో శాంతినిస్తాడు, సుఖంగా గడిచే సంవత్సరాలను ఇస్తాడు, దీర్ఘాయువునిస్తాడు. కనుక ఈ ఆజ్ఞను మనం మర్చిపోకూడదు. 7-8 వచనాల్లోకి వెళ్దామండి. వాగ్దానంతో కూడినటువంటి 3వ ఆజ్ఞ ఏంటంటున్నాడు? 3వ ఆజ్ఞలో, నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. చాలా మంది అనుకుంటారు, చాలా మంది ఏదైనా సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు పర్లేదు నాకు అన్ని తెలుసు అంట. ఇలా వెళ్ళకరా. ఇప్పుడు అంతెందుకు, ఏదో ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడే చూద్దాం. ఈ రోజున బయట ప్రపంచం ఎంత భయపడుతుంది కరోనా వైరస్ గురించి. 25,000 పైనే చనిపోయారు ప్రపంచంలో. 25,000 పైనే చనిపోయారు జనాలు. 5 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. అయినా సరే మనం ఎలా ఉంటున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? గవర్నమెంట్ చెబుతుంది. ఏమని చెప్తుంది గవర్నమెంట్? ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళొద్దు, మీ ఇళ్లలోనే ఉండండి, అవసరానికి మాత్రమే బయటికి వెళ్ళండి. కాయగూరలు, పళ్ళు, పాలు
ఇలాంటి ఎమర్జెన్సీ వస్తువులకి బయటికి వెళ్ళండి. తర్వాత మెడిసిన్ కి బయటికి వెళ్ళండి. అత్యవసరం అయితేనే గాని బయటికి రావద్దు అని ఎన్నిసార్లు చెప్తున్నా సరే మీరు బయట చూస్తుంటే ఎలా ఉంటున్నారంటే ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. బయట ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. నిన్న ఒక్కరోజే భారతదేశంలో 130 కేసులు వచ్చేసాయి. కరోనా వైరస్ కేసులు నిన్న ఒక్కరోజే. చాలా భయంకరమైన పరిస్థితి ఉన్నా సరే ఎవరు కూడా వినట్లేదు. భయం లేదు. గవర్నమెంట్ మాటకి విధేయత లేదు. ప్రతి ఒక్కడో కూడా ఏమనుకుంటున్నారంటే పర్వాలేదులే, నాకు తెలియందా ఏంటి, నాకు తెలీదా ఎంత దూరంగా ఉండాలో, నాకు తెలీదా నేను ఎలా నడుచుకోవాలో, ఆ కాకినాడలో లేదంటలే వైరస్, ఆ రాజమండ్రిలో లేదంటలే, ఈస్ట్ గోదావరిలోనే లేదంటలే, పర్లేదు మనం విచ్చలవిడిగా తిరగొచ్చు అని చెప్పి మనిషి ఏమనుకుంటుంటే నేను జ్ఞానిని కదా, నాకు అన్ని తెలుసు నేను జ్ఞానిని కదా అనుకుంటున్నాడు. అవునండి, అవును. చాలా మంది చెప్తుంటారు తల్లిదండ్రులు పిల్లలకి, రే సెల్ ఫోన్ వాడకరా అని చెప్తూ ఉంటారు. కానీ వాడు వినడు. వాడు ఏమనుకుంటాడంటే తెలుసు నాకు సెల్ ఫోన్ ఎలా వాడాలో. సెల్ ఫోన్ వాడకరా అని తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు వాడి ఉద్దేశం ఏంటంటే నా తల్లిదండ్రులకి ఏం తెలుసు, వాళ్ళకి సరిగా తెలియదు, నాకు తెలుసు సెల్ ఫోన్ ఎలా వాడుకోవాలో అని వాడి ఉద్దేశం అలా ఉంటది. పెద్దోళ్ళు చెప్తుంటారు, టీచర్లు చెప్తుంటారు, మీరు సినిమాలకి అది పోయి హోంవర్క్ మీద నిర్లక్ష్యం చేయొద్దు అని, హోంవర్క్ నిర్లక్ష్యం చేయొద్దు అని. కానీ ఏం చేస్తారు పిల్లలు, టీచర్ల మాటను పెడచోని పెట్టి మాకు తెలుసులే అని చెప్పి సినిమాలకు పోయి హోంవర్క్ నిర్లక్ష్యం చేస్తారు. తర్వాత శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. నేను ఎందుకు ఈ లోక సంబంధమైన ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, ఇదిగో దేవుని సంబంధమైన ఎగ్జాంపుల్స్ కూడా మీకు తెలుసు, మీ హృదయంలో ఇప్పటికే మెదిలే ఉంటాయి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొని పాపం చేసిన సందర్భాలు ఎన్నో ఉండుంటాయి. మనకు తెలుసు పాపం చేసే ముందే తెలుస్తుంది, నేను ఇలాగెళ్తే కనుక ఖచ్చితంగా పాపం చేస్తాను అనే విషయం మనకు అర్థం అవుతుంది. దేవుడు చెప్తున్నాడు కోప్పడకుడి, ఎందుకని చెప్తున్నాడు కోప్పడొద్దని, పాపం చేసేస్తావు కనుక. కాబట్టి కోపం ద్వారా నువ్వు చేసేటువంటి పాపం చాలా భయంకరమైంది, అది నేను నరకాన్ని నడిపిస్తుంది. అసూయ పడొద్దు అంటాడు దేవుడు, అయినా నువ్వు ఎందుకు పడిపోతుంటావు ఒకసారి ఆలోచించుకోండి. చాలా మంది అనుకుంటారు కోపం పడినా నేను ఎంతవరకు కంట్రోల్ ఉండాలో నాకు తెలుసులే అనుకుంటూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు, స్నేహితులు బంధువులు చెబుతుంటారు అనమాట, రే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి. అయినా సరే ఈ యవ్వన స్త్రీలు ఏం చేస్తారంటే బాయ్ ఫ్రెండ్స్ అని గర్ల్ ఫ్రెండ్స్ అని వాళ్ళతో చాటింగ్లు మొదలెడుతుంటారు, చెబుతూ ఉంటారు. దేవుడు కూడా చెప్తుంటాడు స్త్రీని విషయంలో జాగ్రత్తగా ఉండమని, పురుషుడికి కూడా చెప్తుంటాడు, స్త్రీకి కూడా చెప్తుంటాడు పురుషుని దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలని. అయినా సరే వీళ్ళు దేవుని మాటలు వినకుండా ఒకరు చాటింగ్లతో మొదలెడుతుంటారు. తెలుసు, వాళ్ళకి తెలుసు ఆ తర్వాత ఏమవుద్దో కూడా తెలుసు. అయినా సరే పర్వాలేదులే, నేను ఆపగలను, నేను అంత దూరం వెళ్ళను, నాకు అన్ని తెలుసు అని నేను జ్ఞానిని అనుకుంటూ ఇలాంటి ప్రయాణాలు మొదలుపెట్టి చివరికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నవి ఎన్నో ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా సరదాగా ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటారు. తిరగొద్దు అని దేవుడు ఎన్నోసార్లు చెప్తుంటాడు. దుష్ట స్నేహాలు పట్టొద్దు, చెడు స్నేహాలు పట్టొద్దు అని దేవుని వాక్యం ఎన్నిసార్లు చెప్తున్నా సరే వాళ్ళు సిగరెట్లు తాగే వాళ్ళతోటి, మందు తాగే వాళ్ళతోటి, ఇలా రోడ్ల మీద ఆవారగా తిరిగే వాళ్ళతోటి పిల్లలు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. దేవుడు చెప్తుంటాడు చెడ్డ స్నేహాలు చేయొద్దని, అయినా సరే వీళ్ళు చేస్తుంటారు. ఏమవుద్ది ఫలితం, వీళ్ళు కూడా వాళ్ళకిలాగా మారిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పటికే మీకు అర్థమై ఉంటది. ఈ వచనాన్ని మీరు మీ జీవితానికి అప్లై చేసుకోండి. ప్రతి మనిషికి తెలుసు పాపం అంటే ఏంటో, ప్రతి మనిషికి తెలుసు చెడు అంటే ఏంటో. కానీ తెలిసి మనిషి ఏం చేస్తాడంటే నాకు తెలుసులే, ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడ ఆఫ్ చేయాలి, ఏం చేయాలి, ఏంటి నాకు తెలుసులే అనుకుంటూ ఉంటాడు. కాబట్టి అలా అనుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే దేవునికి విధేయత చూపించి ఆయన మాటలకు లోబడి నీ చెడుతనాన్ని విడిచిపెట్టు. మనం ఎంత కాదనుకున్నా సరే మన శరీరంలో నుండే చెడు పుడుతూనే ఉంటది. ఎంత వద్దనుకున్నా మన శరీరంలో నుండి చెడు పుడుతూనే ఉంటది. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును అంటాడు. అవును, మనలో నుండి మంచిది ఏది నివసింపదు, మనలో నుండి మంచిది ఏది రాదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటారు కదా, మనుషుని హృదయంలో నుండి ఎంత చెడ్డమైనవి బయటకు వస్తాయో అని చెప్తారు.
అదంతా చూస్తుంటే మనిషి హృదయంలోండి చెడే బయటకు వస్తుందనే విషయం చాలా స్పష్టమవుతుంది. కాబట్టే నీ నేను జ్ఞానిని నువ్వు అనుకోవద్దు అంటున్నాడు. నీలో నుండి వచ్చేదంతా చెడే. నీలో నుండి వచ్చే ఓర్వలేనితనం, నీలో నుండి వచ్చే అసూయ, నీలో నుండి వచ్చే మత్సరం, నీలో నుండి వచ్చే అబద్ధాలు, నీలో వచ్చే కోపం, నీలో వచ్చే పగ, నీలో వచ్చే అహంకారం, ఇలా ఎన్నో చెప్పాడు యేసుప్రభు. ఇవన్నీ నీలో నుండి వచ్చేవి ఆ నిన్ను చాలా ప్రమాదంలోనికి తీసుకుపోతాయి. నీవు పాపాన్ని చేయడానికి కారణం అవుతాయి. నువ్వు చేసిన ప్రతి పాపానికి కూడా ఏమవుతుందో తెలుసా? నీ దేహానికి ఆరోగ్యం తక్కువైపోతూ ఉంటది. నువ్వు చేస్తున్న పాపం చేస్తున్న ప్రతిసారి కూడా నీ దేహం శిక్షకు వెళ్ళిపోతూ ఉంటది. నీ ఆరోగ్యం కోల్పోతూ ఉంటావు. నీ మీదకి దేహ సంబంధమైనటువంటి శిక్షలు పడుతూనే ఉంటాయి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను జ్ఞానిని అని అనుకోవద్దు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టే. దేవుని భయభక్తులు కలిగి నీ చెడుతనాన్ని విడిచిపెట్టే. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నీకేమో తెలుసా? నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ దేహానికి ఆరోగ్యం కలుగుతది, నీ ఎముకలకు శక్తి కలుగుతది. కాబట్టి నువ్వు చేయాల్సింది, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు జ్ఞాని అనుకోకూడదు. చక్కగా ఆరోగ్యంగా శక్తివంతంగా నువ్వు ఈ లోకంలో చక్కగా బ్రతకాలి. నెమ్మదిగా బ్రతికి ఈ లోకంలో నువ్వు నుండి పరలోకానికి పోవాలంటే నువ్వు ఎలా ఉండాలంటే నీ మీద నువ్వు ఆధారపడేవాడిగా, నేను జ్ఞానిని కదా అనుకునేవాడుగా నువ్వు ఉండకూడదు. నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, నేను దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి, నేను ఆయన ఆజ్ఞకు లోబడి ఉండాలి, ఆయన చెబుతున్న మాటకి నేను ఒప్పుకోవాలి. ప్రియుడా, నీ మనసు ఏం చెప్తుందో అది నువ్వు చెయ్యొద్దు. నీ హృదయం నీకేం చెప్తుందో అది చెయ్యొద్దు. దేవుని ఆజ్ఞ ఎలా ఉందో అది చేయడానికి నువ్వు ప్రయత్నించు. నీ మనసు మాట నువ్వు విన్నావంటే నువ్వు మోసపోతావు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇర్మియా గ్రంథంలో, హృదయము మోసకరమే. నీ హృదయం నిన్ను మోసపరిచేస్తుంది. నీ మనసు మాట వినకు, నీ ఆలోచన చొప్పున నువ్వు నడకు. అదే దేవుని మాట చెప్తుంది, నీ ఆలోచన చొప్పున కాదయ్యా, నీ మనసు మాట వినకయ్యా. నువ్వు చేయాల్సిందల్లా దేవుని మీద ఆధారపడడం, దేవుని ఆజ్ఞ చొప్పున నడవడం. ఇది నువ్వు చేయాలి. నీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఇలా చేసినప్పుడే నీకు చక్కని ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. నీ బ్రతుకంతా బాగుంటుంది. ఈ ఉపదేశాన్ని నువ్వు మర్చిపోకు. 4వ ఆజ్ఞలోనికి వద్దాం. ఏంటది 4వ ఆజ్ఞ? 9-10 వచనాలు వాగ్దానంతో కూడినటువంటి 4వ ఆజ్ఞ. ఏమంటున్నాడు 9వ వచనంలో? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. వీడ చాలా మంది ఈ రోజు దశమ భాగాలు ఇవ్వడాన్ని కంప్లీట్ గా నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది. మరి కొంతమంది అయితే ఈ రోజుల్లో దశమ భాగాలు ఏంటి, ఎక్కడుంది బైబిల్లో అని అడుగుతున్నారు. కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది, యేసు ఏనాడు దశమ భాగం ఇవ్వద్దు అని అనలే. అలాగని అన్ని జనులు దశమ భాగం ఇవ్వకూడదు అని బైబిల్లోనూ లేదు. పైపెచ్చు చాలా స్పష్టంగా చెప్పబడుతున్న మాట ఏంటంటే, యాజకులు ఏ విధంగా అయితే దేవుని మందిరంలో సేవ చేసి ఆధారపడి వాళ్ళు దశమ భాగాలను పొందుకొని బ్రతుకుతూ ఉంటారో, అదే విధంగా ఈనాటి సేవకులు కూడా, ఈనాటి పరిచారకులు కూడా ఆ దశమ భాగం మీదే ఆధారపడి బ్రతకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వారులారా, మీరు దశమ భాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటే అది ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నట్టే? దేవుని నిర్లక్ష్యం చేస్తున్నట్టు. నీకు ఆహారపు కొరత నువ్వే సృష్టించుకుంటున్నట్టు. మలాకీ గ్రంథంలో ఉంటది కదా, మలాకీ గ్రంథంలో దశమ భాగం వాళ్ళు ఇవ్వకపోవడం వలన యాజకులు పస్తులు ఉండవలసిన పరిస్థితి. అప్పుడు యాజకులు ఏం చేస్తారంటే, అప్పుడు యాజకులు వాళ్ళు దేవుని పని మాని వాళ్ళ సొంత పనుల మీదకి వాళ్ళు తమను తాము పోషించుకోవడానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు దేవుడు అంటాడు కదా ఇజ్రాయేల్ ప్రజలతోటి, మీరు దొంగతనం చేయడం ద్వారానే, మీరు ఇలాంటి పరిస్థితిలో మీరు ఇలాంటి కార్యం చేయడం ద్వారానే నా సేవకులు తిండి కోసం వేరే పనులు చేసుకోవాల్సి వస్తుంది.
మీరు నాకు ఇవ్వాల్సినటువంటి దశమ భాగం ఇచ్చుండుంటే గనక నా సేవకులు చక్కగా నా కార్యక్రమాలు నిర్వహించేటువంటి వారు, వాళ్ళు చక్కగా నా కార్యక్రమాలు నిర్వహించుంటే గనక మీకు ఇలాంటి పరిస్థితి రాకపోదును అని చెప్పి ఇజ్రాయేలీలతో మాట్లాడతాడు. అక్కడ ఇజ్రాయేలీకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ఇజ్రాయేలీలకు వచ్చినటువంటి పరిస్థితి వారు పండించిన పంటలు నాశనం అయిపోతూ ఉంటాయి. వారు కష్టపడినటువంటి కష్టం వ్యర్థమైపోతూ ఉంటది. వారు దాచుకున్నంత సొమ్ము చిల్లు సంచులో వేసినట్టు అయిపోతూ ఉంటది. ఎందుకు అలా అయిపోయిందంటే, వారు దేవునికి వాళ్ళ రాబడి అంతట్లో కూడా ప్రథమ ఫలం ఇవ్వలేదు. వారు దేవుణ్ణి గణపరచలేదు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు యాజకులకు ఏ విధంగా నిర్ణయించాడో ఈనాడు దేవుని పని చేస్తున్నటువంటి పరిచారకులు కూడా అదే విధంగా నిర్ణయించాడని పౌలు రాసిన పత్రికల్లో మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడిని ఇచ్చినటువంటి నిర్ణయాన్ని తృణీకరించకండి. దశమ భాగం మాకు కాదు, నాకు కాదు, ఇజ్రాయేలుకి అనకండి. అలాగైతే పరలోకం కూడా నీకు కాదు, దేవుడు ఇజ్రాయేలుకి ఇస్తాడు. అది గుర్తుంచుకో. డబ్బు కోసం ఆశపడి దేవుని ఆజ్ఞను తృణీకరించకు. దశమ భాగం అనే దాన్ని నువ్వు ఇవ్వాల్సింది కూడా నీ ఖర్చులన్నీ పోను, తర్వాత మిగిలిన దాన్ని కాదు ఇవ్వాల్సింది. నీకు 100 రూపాయలు వచ్చినప్పుడు నీ ప్రథమ ఫలం అంటే అందులో ఉన్న మొదటి 10 రూపాయలని దేవునికి ఇవ్వాలి. తర్వాత మిగిలినటువంటి ఆ 90 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. ఇదంతా పక్కన పెడితే అసలు దశమ భాగం ఎందుకు అనే దానికోసం ఒక్క చిన్న మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. అసలు దశమ భాగం ఎందుకు అనే దానికోసం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నువ్వు ఒక చెట్టు వేసావు, నువ్వు ఆ చెట్టు నాటి దాన్ని నీరు పోసి పెంచి పెద్ద చేసినప్పుడు ఆ చెట్టు మొట్టమొదటిసారిగా నీకు ఒక ఫలాన్ని ఇచ్చింది. నువ్వు అప్పుడు ఆ ఫలాన్ని ఎవరికిస్తావు? మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఆ ఫలాన్ని నువ్వు ఎవరికిస్తావు? నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళకిస్తావు ఆ మొదటి ఫలాన్ని, ఆ ప్రథమ ఫలాన్ని. నువ్వు ప్రేమించేది నీ కుమారుణ్ణో నీ కుమార్తెనైతే ఆ పిల్లలకి ఇస్తావు. నువ్వు ప్రేమించేది నీ తల్లిదండ్రులనైతే నీ తల్లిదండ్రులకి ఇస్తావు. నువ్వు ప్రేమించేది నీ భర్తనో భార్యనో అయితే వాళ్ళకిస్తావు. నువ్వు ప్రేమించేది నిన్నే అయితే నువ్వే తినేస్తావు ఆ ఫలాన్ని. ప్రియమైన వాడా, ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుని ప్రేమిస్తే గనక ఆ ఫలాన్ని దేవునికి ఇస్తావు. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నటువంటి నీ ఆస్తిలో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే గనక నీ ఆస్తిలో మొట్టమొదటిగా దేవునికి ఒక భాగాన్ని తీసిస్తావు. దశమ భాగం ఇవ్వడం అంటే దేవుణ్ణి గౌరవించడం అంటే. దశమ భాగం ఇవ్వడం అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే. ఇక్కడ అసలు దశమ భాగం ధర్మశాస్త్ర సంబంధమైనది నువ్వు అనుకుంటున్నావా? ధర్మశాస్త్ర సంబంధమైన దశమ భాగం కాదు. దశమ భాగము విశ్వాస సంబంధమైనదే. ఒకసారి చూడు, అబ్రహాము దశమ భాగాలు ఇచ్చాడు. అబ్రహాంకి ఏముంది? ధర్మశాస్త్రపు ఆజ్ఞ. ఏ ఆజ్ఞ ఉందని ఏ ఆజ్ఞని బట్టి అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు? యాకోబు దేవుడితో మనవి చేసుకుంటూ నేను నీకు దశమ భాగాన్ని ఇస్తానంటాడు. యాకోబు దగ్గర ధర్మశాస్త్రం వచ్చిందా? ఒక్కసారి ఆలోచించు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి నువ్వు ఒక్కసారి గుర్తించు. ధర్మశాస్త్రం సంబంధమైనది కాదు దశమ భాగం. దశమ భాగం విశ్వాస సంబంధమైనదై అది ధర్మశాస్త్రంలో ప్రవేశించింది. విశ్వాస సంబంధమైనదై నువ్వు దాన్ని కూడా ఆచరించాలి. నువ్వు విశ్వాసువైతే, నువ్వు అబ్రహాముకు కుమారుడు అయితే అబ్రహామును పోలి నడుచుకోవాలి. ఆ విషయం బైబిల్లో లేదా? విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం ఎందుకు పిలువబడ్డాడు? విశ్వాసులకు తండ్రి అని అబ్రహామును అంటున్నప్పుడు నువ్వు విశ్వాసవైతే నీ తండ్రి అబ్రహాము. అబ్రహాము కనపరిచినటువంటి అడుగు జాడలు నువ్వు కనపరచాలని నీకు లేఖనం చెప్పట్లేదా? ప్రియుడా, అబ్రహాము దేవుణ్ణి గౌరవపరిచి దేవుణ్ణి ప్రేమించి దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమతో దశమ భాగాన్ని ఇచ్చాడు. నువ్వు కూడా అలాగే చేయాలి. నీ ఖర్చులను పోను కాదు. నీకు వచ్చినప్పుడు నీకు చేతిలో ధనం పడినప్పుడు, నీకు చేతిలో ఏదైనా ఒక సంపద దొరికినప్పుడు నీకు మొట్టమొదటగా జ్ఞాపకం రావాల్సింది నీ దేవుడు. నీ జీతం అందుకోగానే ఈ నెల పాల బిల్లు కట్టాలి, ఈ నెల గ్యాస్ బిల్లు కట్టాలి, ఈ నెల కరెంట్ బిల్లు కట్టాలి, అవే నీకు గుర్తొస్తున్నాయంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నట్టు? నీ సంసారాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు. సంసారం సుఖంగా వెళ్ళాలి కాబట్టి ఈ బిల్లులన్నీ క్లియర్ చేయాలనుకుంటున్నావు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే గనక నీ చేతికి ఏది దొరికినా సరే, నువ్వేమి సంపాదించుకున్నా సరే దేవునికి ఇవ్వాలి అని నువ్వు అనుకుంటావు.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు అలా గనక చేస్తే దేవుడు అంటున్నాడు, వాగ్దానం చెప్తున్నాడు 10వ వచనంలో, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటది, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొర్లి పారుతుంది. అవునండి. దశమ భాగం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి భాగం ఇచ్చి ఆయనను ఘనపరచు, యెహోవాని ఘనపరచు. నేను ఇప్పటివరకు అదే చెప్పా. అబ్రహాం దేవుణ్ణి ఘనపరిచాడు, గౌరవించాడు, ప్రేమించాడు. యాకోబు కూడా. నువ్వు కూడా దేవుని కనపరచు. వాళ్ళు భక్తులు మనకు మాదిరి. వాళ్ళ భక్తులు మనకు మాదిరి. లేఖనం చెప్తున్న మాట నిరర్ధకం కాదు. నువ్వే కదా అంటావు, ప్రవచనము పరిశుద్ధాత్మ ఆవేశంతో రాయబడింది, లేఖనంలో రాయబడింది అంతా కూడా పరిశుద్ధాత్మ ఆవేశంతో రాయబడిందని నువ్వే కదా అంటావు. మరలాగైతే ఇదిగో, ఇది పరిశుద్ధాత్మ ఆవేశంతోనే రాయబడిన మాట. ఇది కేవలం ఇజ్రాయేలీలు మాత్రము ఉద్దేశించినది కాదు, ఇది సమస్త మానవాళిని ఉద్దేశించినది. దశమ భాగం దేవుణ్ణి కనపరచడానికి ఇచ్చేది. నువ్వు దేవుని కనపరచడానికి అది నువ్వు ఇవ్వకపోతే దాని వలన దేవుని పరిచారం చేసేటువంటి వాడు ఆకలిగొని ఉంటాడు. వాడికి వచ్చే పేదరికం ఏ విధంగా ఉందో దేవుడు అది నీకు అనుభవించేలా చేస్తాడు. దేవుడు నీకు అనుభవించేలా చేస్తాడు. కాబట్టి చాలా మంది సేవకులు ఆస్తిని విడిచిపెట్టి, చాలా మంది సేవకులు ఉద్యోగాలు విడిచిపెట్టి, చాలా మంది సేవకులు వారిని వారే ఉపేక్షించుకొని అడవుల్లోకి, కొండల్లోనికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజలను చేరుకొని అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. ఏదేదో రాష్ట్రాలకు పోయి, భాషేరని ప్రాంతాలకు వెళ్లిపోయి అక్కడ వాళ్ళతో గడిపి భాష నేర్చుకుని వాళ్ళకి ప్రభు వార్త చెప్తున్నారు. వాళ్ళని రాళ్లతో కొడుతున్నారు, వాళ్ళని చిత్రవదలు చేస్తున్నారు, చాలా మందిని చంపేస్తున్నారు. అలా వెళ్లి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళకి నువ్వు సహాయం చేయవా? నీ దశమ భాగాలను వాళ్ళకి ఇవ్వవా? నువ్వే దోచేసుకుంటావా? నువ్వే దాచేసుకుంటావా? లేదంటే నీ దశమ భాగాల్ని బాగా సంపాదించుకుంటున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నావా? మేడల మీద మేడలు కడుతున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నావా? సుఖంగా సంతోషంగా బ్రతుకుతున్న వాళ్ళకి ఇస్తున్నావా? నువ్వు ఎవరికి ఇస్తున్నావు నీ దశమ భాగాలు? అది కూడా నువ్వు ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘానికే కాదు నువ్వు చూడాల్సింది. నువ్వు మొట్టమొదటిగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నీ దశమ భాగం ఎవరికి ఇస్తున్నావు? దేవుడు కనపరచబడుతున్నాడా? లేదంటే ఎవరో దేవుని సేవకుడిని అని చెప్పుకుంటున్న వాడు సుఖపడుతున్నాడా? కోట్ల రూపాయలు వెచ్చించి బిల్డింగులు కట్టుకుంటున్నారు, లక్షల రూపాయలు వెచ్చించి కారుల్లో తిరుగుతున్నారు, వేల రూపాయలు వెచ్చించి కోట్లు సూట్లు వేసుకుంటున్నారు. అలాంటి వారికా నీ దశమ భాగం? సప్తాన్ని విడిచిపెట్టి ప్రభువు కోసం మన్యాల్లో తిరుగుతూ, అరణ్యాల్లో గుండా ప్రయాణిస్తూ, కాలినడకన ఎన్నో కొండలు దాటి ఎంతో దూరానటువంటి మనుషుల దగ్గరికి చేరుకొని నీ దశమ భాగం ఎవరికి ఇవ్వడం వలన దేవుడు కనపరచబడతాడు? నీ దశమ భాగాన్ని దొంగలించే వారికి ఇస్తున్నావా? నీ దశమ భాగాన్ని ప్రభు మెచ్చిన వారికి ఇస్తున్నావా? అది కూడా ఆలోచించుకో. అయితే ఎప్పుడైతే నువ్వు దశమ భాగాన్ని దేవునికి ఇస్తావో, నువ్వు దేవుణ్ణి అలా గణపరుస్తుంటావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీకు కరువు రానివ్వడు. నీ కొట్లలో ధాన్యాన్ని ఉంచుతాడు. నీ గానుగులో నుండి కొత్త ద్రాక్ష రసాన్ని నీకు కొదువు రానివ్వడు. నీకు ఉద్యోగాన్ని పోనివ్వడు. నీ ఉద్యోగానికి భద్రత కల్పిస్తాడు. నీకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తాడు. మంచి పాళ్ళు నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇదిగో 4 వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞలు మనం విన్నాం. ఈ ఆజ్ఞలు పాటించడం ద్వారా మనకి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. ఇది మనం జీవితంలో గమనించుకోవాలి. తర్వాత 5వ ఆజ్ఞ 11, 12 వచనాలు. 5వది ఏమంటున్నాడంటే, దేవుడు, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపును విసకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని గద్దిస్తూ ఉంటాడు. మీరు త్రోవ తప్పిపోతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిక ఒక మనుషుని ద్వారా ఉండొచ్చు, ఆ హెచ్చరిక ఏదైనా ఒక వ్యాధి ద్వారా ఉండొచ్చు,
ఆ హెచ్చరిక ఏదైనా ఒక యాక్సిడెంట్ ద్వారా ఉండొచ్చు. ఆ హెచ్చరిక నీ శత్రువు ద్వారానే అయి ఉండొచ్చు. ఆ హెచ్చరిక నీ మిత్రువు ద్వారా అయినా అయి ఉండొచ్చు. ఏదో ఒక విధంగా దేవుడైతే మాత్రం నువ్వు త్రోవ తప్పుతున్నప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉంటాడు. నిన్ను దేవుడు నిన్ను గట్టిగా కసరొచ్చు, లేదంటే బుద్ధి రావాలని 2 మాటలు అనొచ్చు, లేదంటే 2 దెబ్బలు కొట్టొచ్చు, లేదంటే చావు వరకు నిన్ను తీసుకుని వెళ్ళిపోవచ్చు. నిన్ను ఏదో ఒక రకంగా దేవుడు శిక్షిస్తాడు, ఏదో ఒక రకంగా దేవుడు నిన్ను గద్దిస్తాడు. ఇదంతా ఎందుకంటే నువ్వు మారాలని, నీ హృదయం సరిచేసుకోవాలని, ప్రభువుకు నువ్వు లోబడాలని. ప్రభువు నిన్ను శిక్షిస్తున్నప్పుడు కూడా నువ్వు తృణీకరించేస్తున్నావు అనుకో. నువ్వు త్రోవ తప్పి వెళ్ళగానే దేవుడు ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బ కొట్టాడని మరలా ఇంకా దేవుడి మీద నువ్వు కోపాన్ని పెంచుకున్నావు అనుకో, నీకే నష్టం. అసలు దేవుడు నిన్ను కొడుతున్నాడంటేనే నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకో. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నువ్వు ఎంతగానో కావాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను తిడుతున్నాడంటే ఒక మాట జ్ఞాపకం తెచ్చుకో, దేవుడు నిన్ను చాలా ఆశపడుతున్నాడు. నువ్వు తప్పు చేయడం ఆయన సహించలేకపోతున్నాడు. నువ్వు తప్పు చేయడం ఆయన సహించలేకపోతున్నాడు. నువ్వు తప్పు చేసిన సంగతి నీకు చిన్నగా ఉండొచ్చేమో, కానీ దేవునికి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన ఓర్చుకోలేకపోతున్నాడు ఆ విషయాన్ని. అన్నిటినీ సహించేటువంటి దేవుడు నువ్వు దూరం అవడాన్ని మాత్రం సహించలేకపోతున్నాడు. అందుకే నిన్ను 2 దెబ్బలు కొట్టైనా సరే సరిచేయాలనుకుంటున్నాడు. దేవుడు కొడుతున్నప్పుడు ఇంకా ఇంకా నువ్వు మూర్ఖుడు అయిపోతుంటే అది నీకే ప్రమాదం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, తిరిగినప్పుడు త్రోవ తప్పిన వారినప్పుడు, మనం దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడు శిక్షిస్తాడు. దేవుడు తండ్రి లాంటి వాడు. మన తండ్రికి వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు మనం శిక్షిస్తాడు కదా. చిన్న పిల్లలను చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు కొడతారు, తిడతారు, బ్రతిమలాడతారు, ఏదో రకంగా బుద్ధి చెప్తుంటారు. ఎందుకు ఇన్ని రకాలు? ఎందుకు అంటే ఆ పిల్లలు వీళ్ళకి నచ్చినట్టు ఉండాలని బుద్ధి చెప్తారు, చాక్లెట్ ఇచ్చి చెప్తారు, 2 కొట్టి చెప్తారు, 2 తిట్టి చెప్తారు, దూరం పెట్టి చెప్తారు, మాట్లాడడం మానేసి చెప్తారు. ఇన్ని రకాలైనటువంటి విధంగా ఎందుకు తల్లిదండ్రులు చెప్తారంటే ఈ పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. మన తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చినట్టు ఉండాలని మనల్ని ఇంతలాగా ప్రేమించడం, లాలించడం, గద్దించడం, బుద్ధి చెప్పడం, కొట్టడం, తిట్టడం అన్ని చేస్తుంటే మరి మన తల్లిదండ్రులకి మన మీద ఉన్న హక్కు కంటే దేవునికి మన మీద ఉన్న హక్కు చాలా ఎక్కువ. చాలా ఎక్కువ అనడం కంటే పూర్తి హక్కు దేవునికే ఉన్నది మన మీద. సంపూర్ణమైనటువంటి అధికారం దేవునికే ఉన్నది మన మీద. అలాంటప్పుడు మనం దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నప్పుడు, దేవుని ఇష్టానికి భిన్నంగా మనం నడుస్తున్నప్పుడు దేవుడు కొట్టడా, తిట్టడా, సరిచేయడా, బుద్ధి చెప్పడా? అలాంటప్పుడు నువ్వు దేవుని విడిచిపెట్టి నువ్వు వెళ్తే అది నీ ప్రమాదమే, నీ స్వకీయ నాశనానికే. అసలు నువ్వు తప్పు చేసావని ఆయన 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 త్రోవ తప్పినప్పుడే నీకు అర్థం కావాలి. ఆయన కొట్టేదాకా వచ్చింది విషయం అంటే అప్పటికే నువ్వు చేయి దాటావని. అయినా సరే నువ్వు వినట్లేదు అంటే ఒకసారి ఆలోచించుకో. ప్రియుడా, దేవుని శిక్షలో ప్రేమ ఉంది. దేవుని గద్దింపులో నేను కోల్పోకూడదు అనేటువంటి ఆశ. అది ఆలోచించే తర్వాత ప్రియమైన వాళ్ళరా 13 నుంచి 26 వచనాల వరకు జ్ఞానం యొక్క గొప్పతనం, దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఒకసారి దాన్ని చూడండి. ఏమంటున్నాడంటే జ్ఞానాన్ని సంపాదించిన వాడు ధన్యుడంట, వివేచన ఉన్నటువంటి వాడు ధన్యుడంట. ఈ అలాంటి వారు ధన్యులు కాబట్టి, జ్ఞాన వివేకాలు కలిగిన వారు ధన్యులు కాబట్టి ఏమని అంటున్నాడంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించడం మీద దృష్టి పెట్టు అంటున్నాడు. వెండి బంగారాలు సంపాదించడం మీద కాదు, పగడాలు ముత్యాలు సంపాదించడం మీద కాదు, నువ్వు గొప్పగా ధనాన్ని కూడబెట్టడం కాదు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవాలని కాదు, ఏదేదో నీకు ఇష్టమైనది సాధించుకోవాలని కాదు, కానీ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానం సంపాదించుకోవడం మీద నీ దృష్టి ఉండాలి. ఈ రోజు చూస్తుంటే మనిషి డబ్బు సంపాదించడం మీదే దృష్టి పెట్టాడు. చిన్నప్పటి నుండి కూడా చూడండి పిల్లలు ఎలా తయారవుతున్నారంటే
పిల్లలు చదువును నేర్చుకోవాలి అని చదవట్లేదండి, ఫస్ట్ ర్యాంక్ సాధించాలని చదువుతున్నారు. అసలు చదువుని అసలు మనిషి యొక్క ఉద్దేశం మారిపోయింది. చదువు నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన పిల్లల్లో కనబట్టలేదు. నేను ఈ మధ్య కాలంలో పిల్లలను చూస్తున్నాను. బాగా చదివేవాడు ఫస్ట్ ర్యాంక్, వాడి కళ్ళల్లో కనబడేది, వాడి ఆలోచనలో కనబడేది, వాడి ఆశల్లో ఉండేది ఫస్ట్ ర్యాంక్. ఆడుకునే పిల్లలు కూడా నెగ్గాలని ఆడుకుంటున్నారు, అంతేగాని ఆటను అనుభవించట్లేదు, ఆటను ఎంజాయ్ చేయట్లేదు. అదే విధంగా సంపాదించే వాళ్ళు కూడా ఈ బ్రతుకును వెళ్ళబుచ్చాలని సంపాదించట్లేదు, కూడబెట్టాలి, పెద్దోడం అయిపోవాలి, అందరికన్నా గొప్పోళం అయిపోవాలని ఉద్యోగాలు చేస్తున్నారు. అసలు ఉద్యోగం ఎందుకు? ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి. చదువు ఎందుకు? నువ్వు కొన్ని విషయాలు నేర్చుకోవడానికి. ఆట ఎందుకు? ఆనందంగా నీ సహోదరులతో ఆడుకోవడానికి. మరి నువ్వేం చేస్తున్నావు? పోటీ, అందరికన్నా గొప్పగా, స్వార్థం, విపరీతమైన స్వార్థం. ఇవేమీ మనిషికి ప్రయోజనాన్ని కుదిర్చేవి కావు. నువ్వు ఇష్ట వస్తువుని పొందుకున్నప్పుడు నీకు వచ్చే ఆనందం కన్నా, బంగారం వెండి సంపాదించుకున్నప్పుడు నీకు కలిగిన లాభం కన్నా, మేడలు మిద్దులు కట్టుకున్నప్పుడు నీకు దొరికేటువంటి సంతోషం కన్నా, జ్ఞానం వలన నీకు గొప్ప సంతోషం, ఆనందం వస్తాయి. అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు చెప్తున్నది ఒకానొక రోజు నీకు అర్థం అవుతుంది. అర్థమైనా అర్థం కాకపోయినా జ్ఞానం మీద మాత్రం నువ్వు దృష్టి పెట్టు. ఎందుకంటే జ్ఞానం నువ్వు సంపాదించేటువంటి వాటికన్నా, నువ్వు కోరుకునే వాటికన్నా చాలా గొప్పది. జ్ఞానం నీకు దీర్ఘాయువునిస్తుంది. జ్ఞానం నీకు ధనాన్ని, ఘనతనిస్తుంది. జ్ఞానం యొక్క త్రోవ క్షేమకరమైంది. నువ్వు నెమ్మదికరమైనటువంటి మార్గంలో నడుస్తావు నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే. జ్ఞానము జీవవృక్షము కాబట్టే జ్ఞానం దొరికితే ధన్యులు అంటున్నాడు. దేవుడు జ్ఞానంతో చేసినటువంటి కొన్ని పనుల్ని 19-20 వచనాల్లో చూపిస్తాడంట. దేవుడు జ్ఞానంతో భూమిని స్థాపించాడంట. ఇదిగో ఈ భూమిని చూసినప్పుడు జ్ఞానం యొక్క గొప్పతనం నీకు అర్థమవుతుంది. దేవుడు వివేకంతో ఆకాశ విశాలాన్ని స్థిరపరిచాడంట. అదిగో ఆకాశాన్ని చూస్తున్నప్పుడు నీకు దేవుని ఆ జ్ఞానం, దేవుని యొక్క వివేకం నీకు అర్థమవుతూ ఉంటాయి. మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తున్నాయే, ఎంత సంతోషకరాన్ని, ఆనందాన్ని ఇస్తున్నటువంటి ఆ మంచు బిందువులు, నువ్వు తినడానికి ఆహారాన్ని పండింపజేస్తున్నటువంటి ఆ మంచు బిందువులు దేవుని జ్ఞానం వలన కలిగినవి. కాబట్టి ఇలాంటి జ్ఞానం మీద నువ్వు మనసు పెట్టుకో. 21వ వచనం అదే చెప్తున్నాడు. లసైన జ్ఞానాన్ని, వివేచాన్ని భద్రం చేసుకో. నీ కన్నులు ఎదుటి నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జ్ఞానం అనే ఆలోచన తొలగనివ్వకు. నీ మనసంతా జ్ఞానం 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 సంపాదించుకోవడం మీద దృష్టి పెట్టు. జ్ఞానం సంపాదించడం మీద దృష్టి పెట్టు. ఎందుకంటే జ్ఞానం నీకు జీవంగా ఉంటది. జ్ఞానం నీకు ఒక అలంకారంగా ఉంటది. జ్ఞానం కలిగి ఉన్నప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. జ్ఞానం వలన నువ్వు చక్కగా నడవగలుగుతావు దేవుని మార్గాల్లో. జ్ఞానం వలన సుఖంగా పండుకోగలుగుతావు. జ్ఞానం వలన నీకు ఎటువంటి భయము రాదు. దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవు. బయట ఎంత కీడు జరుగుతున్నా నీకు నెమ్మదిగా ఉంటది. ఎందుకంటే జ్ఞానం కలిగిన వాళ్ళకి ఒక వాగ్దానం ఉంది 26వ వచనంలో. దేవుడు నీకు ఆధారముగును, నీ కాలు చెక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. జ్ఞానము సంపాదించుకున్నవాడు అంటే ప్రియమైన వాళ్ళ జ్ఞానం కొరకు బైబిల్ ఇచ్చేటువంటి డెఫినేషన్ ఏంటంటే, జ్ఞానం కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము. జ్ఞానం అంటే అది. భయభక్తులు, విధేయత, అది జ్ఞానం అంటే. చాలా మంది జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారంటే, బాగా వాక్యం తెలిసిపోవడం జ్ఞానం అనుకుంటున్నారు. బైబిల్ ఎక్కడ చెప్పలేదండి జ్ఞానం అంటే వాక్యం బాగా తెలియడం అని. బైబిల్లో ఎక్కడ ఉండదు ఆ మాట. జ్ఞానం అంటే దేవునికి లోబడడం. జ్ఞానం అంటే దేవునికి విధేయత చూపించడం. అది జ్ఞానం. అది జ్ఞానం. భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. అదే జ్ఞానం. దేవుడికి నువ్వు ఎంతగా విధేయుడు అయిపోతావో, దేవుడి మాటలు ఎంతగా నీ మనసుల్లో పెట్టేసుకుంటావో,
నువ్వు కాళ్ళు కదిపినా సరే అది అది వాక్యానుసారమై ఉండాలి. నువ్వు తింటున్నప్పుడు కూడా అది వాక్యానుసారమై ఉండాలి. నువ్వు తిండి మానేసినా సరే అది దేవుని మహిమార్థమే ఉండాలి. నువ్వు ఏది చేసినా సరే దేవుని కోసమే నువ్వు బ్రతుకుతున్నప్పుడు అది జ్ఞానం. అది జ్ఞానం. కాబట్టి నువ్వు దేవుని కొరకు ఆశపడి, దేవుని కొరకు ఇష్టపడి, ఆయన వాక్కుల చొప్పున నడుచుకుంటూ, ఆయన మాటల చొప్పున నువ్వు ఆయనకు విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు ఆధారంగా ఉంటాడు. నీకు చిక్కులు అవి రాకుండా కాపాడుతుంటాడు. ఓకేనండి. కాబట్టి జ్ఞానాన్ని ప్రేమించు. వెండిని బంగారాన్ని కాదు, దేవుణ్ణి ప్రేమించు. దేవుని యొద్దే జ్ఞానం ఉంది. ఆయన్ని ప్రేమిస్తే, ఆయనకు లోబడి ఉంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అదే జ్ఞానం. ఓకేనండి. 27వ వచనం 28వ వచనం ఒక ఆజ్ఞను తెలియజేస్తుంది. ఏంటి ఆజ్ఞ అంటే, మేలు చేయటం చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయొద్దు. మనం మేలు చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మేలు కావలసిన వాడు, సహాయం అవసరమైన వాడు నీకు దగ్గరగా కనబడుతున్నప్పుడు నువ్వు సహాయం చేయి. ఎందుకంటే నీ 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 చేతన అవుతుంది కదా మేలు చేయడం. నీ చేతన మేలు చేయడం అవి కూడా నువ్వు మేలు చేయగలిగి ఉండి కూడా నువ్వు మేలు చెయ్యకపోతే, అవసరంలో ఉన్నవారిని నువ్వు విడిచిపెడితే మరి దేవుడు నిన్ను ఎలా దయ చూపిస్తాడు? నువ్వు ఏ కొలతతో కొలుస్తున్నావో ఆ కొలత నీకు రాదా? దేవుడు మేలు చేయగలిగిన వాడు అందరికి. ఆయన ఎప్పుడు మేలు చేయగలిగిన స్థాయిలోనే ఉంటాడు. ఏదో ఒక రోజు నీకు మేలు అవసరమై నువ్వు దేవుని తలుపు తడుతున్నప్పుడు ఆయన తీయాలి అంటే నువ్వు ఏ కొలతతో కొలిచావో ఒకసారి ఇప్పుడే ఆలోచించుకో. మేలు చేయగలిగే స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు దానికి ఆ అవసరంలో ఉన్నవాడికి నువ్వు మేలు చేయి. ద్రవ్యము నీ వద్ద ఉండగా రేపిస్తాను పోయిరా అని నీ పొరుగువానితో చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఉండి కూడా నువ్వు రేపిస్తానులే, నీ దగ్గర లేనప్పుడు చెప్పు రేపిస్తానులే అని. నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావు, అప్పు తీసుకున్నప్పుడు అప్పు తీర్చాలి కదా. చాలా మంది ఇదే చేస్తారంటారండి. అడుగుతారు, 100 1000 అడుగుతారు, ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆడి దగ్గర ఉంటాయి, ఆడి దగ్గర 100 1000 ఉన్నప్పుడు మరలా వెళ్ళి నీకు ఆ రోజు 100 ఇచ్చాను కదా ఎవరా అని అడుగు అనుకో, ఇప్పుడు లేవురా తర్వాత ఇస్తానులే. 1000 ఇచ్చాను కదా అప్పుడు మరి నాకు ఇప్పుడు అవసరమైంది ఎవరా అంటే నీకు తర్వాత ఇస్తాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు. నీ దగ్గర ఉంటే గనక తర్వాత ఇస్తానని చెప్పకు, ఉంటే వెంటనే ఇచ్చే. ఎందుకంటే నీ అవసరాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్నాడు కదా, మరి ఆడికి అవసరం అయ్యి అడిగాడో లేదంటే మరలా మరి ఇచ్చిన దాన్ని పొందుకోవడం కోసం అడిగాడో, ఏదైనా సరే నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రం మరలా తిరిగి ఇచ్చే. ఓకేనండి. తర్వాత 29వ వచనం 30వ వచనం కూడా చూద్దాం. 8వ ఆజ్ఞగా, నీ పొరుగువాడు నీ వద్ద నిర్భయంగా ఉన్నప్పుడు వాడికి అపకారం కల్పించొద్దు. నీకు హాని చేయవానితో నిర్నిమిత్తముగా నీవు జగడమాడవద్దు. నీ పొరుగువాడు నీ దగ్గర క్షేమంగా ఉన్నాడు అనుకో, నీ పొరుగువాడు నిన్ను నమ్మాడు, నీ పొరుగువాడే కానీ నీ మీద నమ్మకం పెట్టుకున్నాడు, నీతో స్నేహం చేస్తున్నాడు. అలాంటి వాడిని నువ్వు అన్యాయం చేయకూడదు. నీ పొరుగువాడిని నువ్వు నీ దగ్గర క్షేమంగా ఉన్నప్పుడు వాడికి పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ప్రెసెంట్ నీతో ఎలాగుంటున్నాడు అనేది నువ్వు చూడాలి. వీడు చాలా చెడ్డోడు, ముందు నాతో చాలా ఇబ్బంది పెట్టేశాడు కాబట్టి ఇప్పుడు నాకు దొరికాడు, నా దగ్గర ఉంటున్నాడు కదా, ఏదో రకంగా ఈయన్ని నేను కక్ష సాధింపు చర్యలు చేయాలని అనుకుంటారు కొంత. అలా అనుకోకూడదండి, అలా అనుకోకూడదు. నేను ఎక్కువగా ఈ విషయాన్ని ఆడవాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడంటే లేదు కానీ పూర్వం రోజుల్లో, కొంచెం ముందు రోజుల్లో ఎలా ఉండేదంటే అంతా కూడా ఉమ్మడి కుటుంబాలు. ఇప్పుడంటే వేరు కుటుంబాలు, పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు. ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఎలా ఉండేదంటే అత్తగారు పెళ్ళైన కొత్తలో కోడల్ని బాగా టార్చర్ పెడుతుంది. తర్వాత అత్త ముసలిది అయిపోయిన తర్వాత కోడలు ఏం చేస్తుందంటే ఆ టార్చర్ అంతా గుర్తు తెచ్చుకుని అత్తనే బాగా టార్చర్ చేస్తుంది. పూర్వం
అంటే కొంచెం ముందు రోజుల్లో ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు కనబడుతుంటే పల్లెటూరులో ఇంకా ఉండొచ్చేమో మరి. సిటీల్లో అయితే ఇలాంటివి లేవు, కానీ ముందటి రోజుల గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు అలా చేయకండి. ఒకప్పుడు ఏదో నిన్ను ఇబ్బంది పెట్టాడని ఇప్పుడు నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. అలాంటి పనులు చేయడం దేవుడికి అసలు నచ్చదు. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నాడు, నీకు హాని చేయవానితో నిర్నిమిత్తంగా జగడం ఆడద్దు. నీ శత్రువే వచ్చి నీ పక్కన కూర్చున్నాడు, నీ శత్రువే నీకు ఎదురు పడ్డాడు, నీ శత్రువే సైలెంట్ గా ఉన్నాడు, నీ శత్రువే నీకు సైలెంట్ గా ఉన్నాడు. అలాంటప్పుడు ఆడితోటి నువ్వు గొడవ పెట్టుకోవద్దు, అలా చెయ్యొద్దు. దేవుడి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, శత్రువుని వాడు ఏమనకుండా నువ్వేమనొద్దు, వాడు నేను తిట్టకుండా నువ్వు తిట్టొద్దు, వాడి జోలికి పోవద్దు, అసలు తిట్టాడు కదా అని కూడా తిట్టొద్దు. దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, శత్రువుని నిర్నిమిత్తముగా జగడం ఆడొద్దు. శత్రువు అవకాశం దొరికింది, ఒకప్పుడు ఇలా చేశాడు, ఇప్పటికి నీ దగ్గరికి లేడు, నీకు స్నేహితుడిగా లేదు, ఇప్పటికి నీకు శత్రువుగానే ఉన్నాడు, ఇప్పుడు నీకు అవకాశం దొరికింది, అలాగని చెప్పి వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకోవద్దు. దేవునికి అది వ్యతిరేకమైంది. దేవుడు చెప్పాడు కదా, నీ బుద్ధిని ఆధారం చేసుకుని ఉండొద్దు అంటున్నాడు. నా మాట విను అంటున్నాడు దేవుడు. నీ మనసు చెప్పినట్టు ఉండొద్దు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, చెడుతనం విసర్జించు ఉన్నాడు కదా. ఇదిగో దేవుడు చెప్తున్నాడు నీకు, దేవుడు నీకు చెప్తున్న మాటనే నువ్వు ధృవీకరించుకో. నీ పొరుగువాడు, నీ శత్రువు నీ దగ్గర నిర్భయంగా ఉన్నప్పుడు, నీ దగ్గర నీ మీద ఆధారపడినప్పుడు వాడికి అపకారం చేయొద్దు. అలాగని చెప్పి నీ శత్రువు నీకు శత్రువుగానే ఉండి నిన్ను హాని చేయడం మానుకొని ఉన్నాడు అనుకో, అలాగని నువ్వు దొరికింది కదా అని అవకాశం వాడిని హాని చేయకు. ఎప్పుడు కూడా కక్షను మనసులో పెట్టుకోవద్దని ఒక మాటలో అర్థం. ఈ ఆజ్ఞలో అర్థం ఏంటంటే, కక్షల్ని పగల్ని మనసులో పెట్టుకోవద్దు. నీ హృదయంలో నుండి స్వాభావికంగానే కక్షలు పగలు వస్తూ ఉంటాయి, ప్రతి మనసు హృదయంలో ఇదే వస్తూ ఉంటది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు జ్ఞానినని నీ బుద్ధిని ఆధారం చేసుకుని నువ్వు ఉండొద్దు, నువ్వు అలా ఉండొద్దు. దేవుని ఆజ్ఞ ఏం చెప్తుందో అలా ఉండు. దేవుని మాటల చేత నీ మనసును చంపుకో, దేవుని మాటల చేత నీ హృదయాన్ని శిక్షించు. పౌలు చక్కని మాట రాస్తాడండి, ఆత్మానుసారులంట శరీరాన్ని దాని ఇచ్చల చేత సిలువ వేసేస్తారంట. ఆ మాట అర్థం కావాలి ప్రతి ఒక్కరికి కూడా. శరీరాన్ని సిలువేసేసుకో, శరీరాన్ని దాని ఇచ్చల చేత సిలువేసే. నీ శరీరం పగ కోరుకుంటుందా, ఆ పగ నువ్వు నెరవేర్చకో, ప్రేమించు. అప్పుడు నీ శరీరానికి ఎంత బాధగా ఉంటుందో నీ హృదయం ఒప్పుకోదు, అయినా సరే నువ్వు ప్రేమించు. అదే నీ శరీరాన్ని సిలువ వేయడం. నీ శత్రువుకి ఆకలి కొన్నప్పుడు, నీ శత్రువుకి ఆకలి వేస్తున్నప్పుడు, నీ శత్రువుకి నువ్వు అన్నం పెట్టాలని నీ శరీరం ఒప్పుకోదు, నీ మనసు ఒప్పుకోదు. కానీ ఆ సమయంలో దేవునికి లోబడి నువ్వు అన్నం పెట్టు, అప్పుడు నీ శరీరం ఎంతో బాధపడుతుంది. అదే సిలువ వేయడం. నీ మనసును గాయపరుచుకోవడమే శరీరానికి సిలువ, దాని ఇచ్చలతో సిలువ వేయడం. నీ మనసు ఒప్పుకోదు, నీకు ఎటువంటి సహకారం ఉండదు. నీ శత్రువుతో మాట్లాడడానికి నీ నాలుక ఒప్పుకోదు. కానీ దేవునికి లోబడి శత్రువును కూడా నువ్వు ప్రేమించావు అనుకో, నీ శరీరాన్ని నువ్వు సిలువ వేసుకున్నట్టు, దేవునికి లోబడినట్టు. ఓకేనండి. తర్వాత 31వ వచనం, 9వ అధ్యాయం, 9వ ఆజ్ఞ. బలాత్కారము చేయువాడిని చూచి మత్సరపడొద్దు, వాడి చేయు క్రియలను ఏమాత్రము చేయకూడదు. బలాత్కారం చేసేవాడిని చూసి నువ్వు మత్సరపడ. చాలా మంది చెడ్డవాళ్ళని చూసి మనం అసూయ మత్సరపడిపోతుంటాం. చెడ్డవాళ్ళు ఎదిగిపోతున్నారు. ఇదిగో చెడ్డవాడు మిద్ది మీద మిద్ది కడుతుంటే, చెడ్డవాడు బైక్ తీసి ఇంకొక బైక్, కార్లు ఇవన్నీ కొనుక్కుంటుంటే మనం మత్సరపడిపోయి ఆడికిలాగా నేనెందుకు ఉండకూడదు, వాడు చేస్తుంది తప్పే, అది తప్పు కాబట్టి నేను ఎందుకు చేయకూడదు, వాడు తప్పు చేస్తున్నాడు కదా నేను ఎందుకు తప్పు చేయకూడదు, వాడు లంచం తీసుకుంటున్నాడు కదా నేను ఎందుకు లంచం పుచ్చుకోకూడదు. ఇలాంటి ఆలోచనలు మనకు రాకూడదు. వాడు చేసేటువంటి క్రియలు ఏమాత్రం మనం చేయకూడదు. ఒక చెడ్డవాడు బాగా ఎదగడం కోసం చెడ్డ పనులు ఎన్నో చేస్తుంటాడు.
కానీ మంచిగా పేదరికంలో ఉండడమే మంచి విషయం. అది నువ్వు నీతిమంతుడిగా ఉండి పేదరికాన్ని అనుభవించడమే గొప్ప విషయం. అదే నీకు దేవుడు పరలోకాన్ని ఇవ్వడానికి కారణం అవుతుంది. నువ్వు చెడ్డవాడిగా మారిపోయి లంచాలు పుచ్చుకుంటూ అన్యాయాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఈ లోకంలో గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళిపోవచ్చు, కానీ రేపొద్దున నరకంలో ఉంటావు. నరకంలో ఉంటావు. కాబట్టి దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు ఇక్కడ, గమనించండి. కుటిల వర్తనుడు దేవునికి అసహ్యుడు. కుటిల కుయుక్తితో ఉండేవాళ్ళు దేవునికి అసహ్యుడు. కుటిల లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒక రకంగా ఒక యాక్ట్ చేసేవాళ్ళంటే దేవుడికి అసహ్యులు. యథార్థవంతులు ఆయనకి ఆయన తోడుగా ఉండను. దేవుడు యథార్థవంతులకు తోడుగా ఉంటాడు. ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. వేషధారులు కుటిల వర్తనలు అంటే లోపల పగ ఉంటది, బయటకు ప్రేమ నటిస్తారు. యథార్థవంతులు లోపల ప్రేమ ఉంటది, బయటికి ప్రేమగా. యథార్థవంతులకి దేవుడు తోడుగా ఉంటాడు. కుటిల వర్తనలే 33వ వచనం చూడండి. భక్తిహీనుల ఇంటి మీదకి దేవుడు శాపాన్ని ఇస్తాడు, నీతిమంతుల నివాసం మీదకి ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అపహాసకుల్ని ఆయన అపహసిస్తాడు, దీనుని ఆయన దయ చూపిస్తాడు. నువ్వు బలాత్కారం చేసేవాడిని చూసి నువ్వు మస్తర పడకు, వాడు చేసేటువంటి పనులు చెయ్యకు. వాడు ఎలాంటి వాడు అంటే వాడు కుటిల వర్తనుడు, వాడు దేవునికి అసహ్యుడు, వాడు భక్తిహీనుడు. ఏదో ఒక రోజు వాడి ఇంటి మీదకి శాపం వచ్చేస్తుంది. వాడు అపహాసకుడు, దేవుడు ఆయన్ని అపహసిస్తాడు. నువ్వైతే నీ యథార్థతను విడిచిపెట్టకు, నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు నీతిగానే బ్రతుకు, దేవుడు నిన్ను ఏదో ఒక రోజు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆ భేదవాడిగానే ఉండిపో, దీనుడు అంటే భేదవాడు, ఆ భేదవాడిగానే ఉండిపో, దేవుడు నిన్ను దయ చూపిస్తాడు ఒక రోజున. వాడు చేసే పనులు చేసి నువ్వు హెచ్చించబడాలనుకుంటున్నావే, వద్దు. దేవుడు ఒక రోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు వెయిట్ చేయి. దేవుడి మీద ఆధారపడు. వాడిని చూసి నువ్వు మనసులో ఇబ్బంది పడిపోకు. వాడిని చూసి అసలు చూడడం మాని. వాడిని ఎందుకు చూడాలండి? మన కన్నులు దేవుని వైపు ఉండాలి, మన ఆలోచనలు దేవుని వైపు ఉండాలి. మనం పై వాటి మీద లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే భక్తిహీనుల మీద అలా ఈ లోకంలో ఎదిగిపోతున్నాడన్న ఆడి మీద అసూయలు మత్సరం ఇవన్నీ ఎందుకు? మన దేవుని వైపు చూసేవాళ్ళం. చివరగా ఒక మాట, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు. జ్ఞానం అంటే ఏంటి? మన ఈ యొక్క అధ్యాయం మధ్య భాగంలో 13 నుంచి 26 వచనాల వరకు జ్ఞానం 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 అని చెప్పబడింది ఏంటి? ఈ ఆజ్ఞల చొప్పున నడుచుకోవడమే జ్ఞానం, ఇంకేమీ కాదు. నువ్వు ఈ ఆజ్ఞలు అన్నిటి చొప్పున నడుచుకుంటున్నావా, నువ్వు ఘనతను స్వతంత్రించుకుంటావు. ఈ ఆజ్ఞలను విడిచిపెడతావా, బుద్ధిహీనంగా ఉంటావా, నువ్వు అవమానపడిపోతావు. ఈ లోకంలో అవమానపడతావో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఈ ఆజ్ఞలను అతిక్రమిస్తే ఖచ్చితంగా దేవుడి ముందు పరలోకానికి ఇచ్చే ముందు దేవుడు తీర్పు తీరుస్తాడు కదా, తీర్పులో అవమానమే వస్తుంది. ఖచ్చితంగా దేవుడి ముందు అవమానమే. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు యేసు. అది అవమానం కాదా? నిన్ను ఎన్నడను నేను ఎరగను, ఇది అవమానం కాదా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎప్పుడైతే ఈ ఆజ్ఞల చొప్పున నడుచుకుంటావో అదే జ్ఞానం. ఆ జ్ఞానం చొప్పున నడుచుకుంటే నువ్వు ఘనతను అందుకుంటావు, నువ్వు పరలోకానికి వెళ్తావు. నువ్వు ఈ జ్ఞానం అంతా విడిచిపెట్టి ఈ ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు ఉంటే గనక నువ్వు అసహ్యించబడతావు, నువ్వు అవమానపడిపోతావు. ప్రియుడా, మరలా ఇంకొకసారి చెప్తున్నాను, ఇప్పుడు విన్నటువంటి ఈ 10 ఆజ్ఞలు కూడా నీ జీవితంలో మర్చిపోకు. 3వ అధ్యాయం 1వ వచనంలో మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. మర్చిపోకు, ఈ ఉపదేశాన్ని మరువకు, ఈ ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొను. అర్థం చేసుకో, నీ మనస్సులో పెట్టుకో, నీ ఆలోచనలో ఈ ఆజ్ఞలు మెదులుతూ ఉండాలి, చక్కగా నడుచుకుంటూ ఉండాలి. అప్పుడే చక్కగా దీర్ఘాయువుతో ఉంటావు, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు నీకు కలుగుతాయి, శాంతి నీకు కలుగుతుంది. చక్కగా ఆనందంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు చెంతకు వెళ్తాం. ప్రియులారా, వీటిని మర్చిపోతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంది. పరలోకంలో మా తండ్రి, ప్రభు పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా మనస్సు దేవా, మా ఆలోచనలు చెడ్డవి,
అడుగు కాకుండా దేవా ప్రభా నీ మాటలు చొప్పున బ్రతుకుటకు సహాయం దయచేయండి. దేవా తండ్రి మా మనస్సుని, మా ఆలోచనని, మా హృదయాన్ని తీసేది నూతనమైన హృదయాన్ని మాకివ్వండి. నీ ఆజ్ఞలను అనుసరించేటువంటి ఆ క్రొత్త హృదయాన్ని మాకివ్వండి. దేవా తండ్రి మీకు లోబడేటువంటి ఆ జ్ఞాన హృదయాన్ని మాకివ్వండి. మీ అందు భయభక్తులతో విధేయతతో ఉండేటువంటి ఆ జ్ఞాన హృదయాన్ని దయచేయండి. దేవా ఈ లోకంలో, ఈ లోక సంపదల్లో, ఈ లోకస్తులను చూసి మేము మస్తరపడిపోతూ, ఆశపడిపోతూ, ఈ లోకంలో ఏదో సంపాదించాలని పరిగెట్టకుండా కేవలం జ్ఞానాన్ని సంపాదించాలని, నీ ఆజ్ఞలకు లోబడాలని, నీ మనస్సుకు నచ్చిన వారంగా ఉండాలని బ్రతికేటువంటి వారిగా మిమ్మల్ని చేయండి. మా ప్రవర్తన మార్చండి. మిమ్మల్ని స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా దేవా ప్రభా మీరు పలికినటువంటి ఆ మాటల్ని మా జీవితంలో కనపరిచేవారిగా మమ్మల్ని దయ చూపించండి ప్రభా. కేవలం మేము చెప్పేవారిగా ఉండకుండా, మేము ముఖ్యంగా బోధించే వారంగా ఉండకుండా, మేము ముఖ్యంగా నడుచుకునే వారంగా, ప్రవర్తించే వారంగా ఉండేలా సహాయం. ఈ లోకంలో చిన్న పిల్లలు మొదలుకొని అందరూ బోధకులు అయిపోతున్నారు, కానీ ప్రవర్తించే వాళ్ళు ఉండట్లేదు ప్రభా. మేమైతే తండ్రి ప్రవర్తించే వారంగా ఉండుటకు సహాయం చేయండి దేవా ప్రభా. మాలో బోధకులం కాకుండా మేము ప్రవర్తన ద్వారా బోధించడానికి సహాయం చేయండి. మా బ్రతుకును మార్చండి దేవా ప్రభు. మీ ఆజ్ఞ చొప్పున బ్రతికే మంచి బ్రతుకును మాకు అనుగ్రహించండి. మా మనసులు మార్చి దేవా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించేటువంటి వారుగా, యేసుక్రీస్తు ప్రభు వారిలాగా బ్రతికేటువంటి వారిగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.